హాయ్ అండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. ఈరోజు అండి బాయిలేరు అంటారు కదా, అవి చికెన్ అయితే తీసుకొచ్చారు. మెత్తగా ఉంటుంది కదండి, అదైతే కొమ్మనైతే అయిపోతుందని, ఈజీగా అయిపోతుందని తీసుకొచ్చారు. నేను ముందుగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకున్నాను. వేయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. ఫ్రెష్ తీసుకోండి. ఇవైతే మిక్స్ చేసి మూత పెట్టుకున్నాం, తీసుకున్నాం. చూడండి అవుతూ వచ్చింది కదండి. దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాం, చిటికెడు పసుపు. మంచిదండి కర్రీస్లో, ప్రతి కర్రీస్లో వండుకుంటే చాలా మంచిది హెల్త్కి. అయిపోతూ వచ్చింది కదండి. దీంట్లోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మీరు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నాకు కొంచెం ఫీవర్ కానీ కోల్డ్ దగ్గు కింద ఉందండి. నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తుంది కదండి, అంత కొంచెం అయితే వీడియో అయితే పెట్టవలసి వచ్చిందండి. చూడండి, మూత అయితే తీసుకుందాం. చూడండి ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా, ఆయిల్. దీంట్లో చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను దీంట్లోనండి. చూడండి, ఇప్పుడైతే గరిటె అయితే మనము తిప్పుకుందామండి. మొత్తం అంతా అయితే కలిసిలాగైతే మొత్తం అంతా అయితే తిప్పేసుకుందాం. చూడండి, అలా అయితే చేసుకోండి. ఆ తర్వాత 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తున్నాను, మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే చూద్దాం. చూడండి, బాగా అవుతూ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనము, మీరు కొంచెం మంది స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే 1.5 స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేస్తున్నాను. మా వారైతే కారం కొంచెం ఎక్కువ తింటారు. ఇంట్లో చిన్నపిల్లల గట్ట ఉండే వాళ్ళైతే కారం ఎక్కువైనా పర్వాలేదండి. కర్రీ అయితే తక్కువ వేసుకుని అయితే, రైస్ అయితే ఎక్కువ వేసుకుని అయితే పిల్లలకైతే పెట్టండి. అలా పెట్టడం వల్ల కారం అనేది వాళ్ళకి అనిపించదండి. దీంట్లో మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనలే, నేనైతే యాడ్ చేయట్లేదు. అలా తినిపించడం వల్ల వాళ్ళైతే ఇంట్రెస్ట్గా అయితే తింటారండి. ఆ టిప్స్ అయితే పాటించండి. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేద్దాం, మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అండి, ముక్కలు ములిగేంత వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. చూడండి, అవుతూ వచ్చింది కదా. దీంట్లోనే మనం మసాలా అనేది వేసుకోవాలండి. నేనైతే ఏదన్నా రోటీలో దంచిన మసాలా అయితేనే యాడ్ చేస్తాను. మీ ఇష్టం అండి, ఏదన్నా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకుందాం. క్లైమాక్స్కి వచ్చేస్తుందండి ఇంకా. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది కదా, అలా అయితే ఉంచండి. ఇప్పుడు దీంట్లో మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ లేదండి, నేనైతే యాడ్ చేయట్లేదు. మీ ఇష్టం అండి, యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిందండి. కర్రీ అయితే అయిపోతూ వచ్చింది. అంతేనండి, ప్లేట్లాగా అయితే తీసేసుకున్నాను. 2 కర్రీస్ అండి. ఇది జీడిపప్పు పన్నీర్ కర్రీ అండి, నా ఫేవరెట్ కర్రీ, నాకు చాలా ఇష్టమైందండి. ఇది చాలా మంచిదండి, హెల్త్ కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి పన్నీర్లోని, జీడిపప్పులోనండి. నెక్స్ట్ వచ్చి ఇది నేను ఇందాక ప్రిపేర్ చేసిన కర్రీ అండి, చికెన్ కర్రీ. ఇది మీకు తెలిసిందే. ఇదైతే కొంచెం అండి పనసపట్టు బిర్యానీ అంటండి, కొత్తగా ఉంది కదండి, పనసకాయ ఉంటుంది కదా, అదంటే బిర్యానీ అయితే చేశారు. నేనైతే ఫస్ట్ టైం తినడం అంటే టేస్ట్ ఎలా ఉందైతే మీకైతే చెప్తాను. చూడండి, జీడిపప్పులు కూడా యాడ్ చేశారు. నేనైతే నాకు ఇష్టమైన పన్నీర్ కర్రీతో అయితే తింటున్నాను. వావ్, చాలా చాలా అయితే బాగుందండి. నాకు ఇంకోటి కూడా తినాలనిపిస్తుంది. సూపర్ అయితే ఉందండి. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, పనసపొట్టు బిర్యానీ అండి, సూపర్ అయితే ఉంటుందండి. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. పన్నీర్ కర్రీది, చికెన్ కర్రీ మిక్స్ అయితే చేసుకుని తింటున్నాను. రైస్ కూడా పెట్టుకుని అయితే తినచ్చు. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.